జంతువులకి సంబంధించినటువంటి కొన్ని ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్స్ ని ఈ వీడియోలో చూసేద్దాం. మార్నింగ్ టైంలో ఎప్పటిలాగానే రోడ్డు మీద ప్రయాణిస్తున్న సమయంలో ఒక పెద్ద పులి సడన్ గా రోడ్డు మధ్యలోకి వచ్చింది. దాన్ని చూసి భయపడి ప్రతి ఒక్కరూ దూరంగా ఆగిపోయారు. మనుషుల్ని చూసినప్పటికీ పులి ఎవరికి ఎటువంటి హాని కలిగించకుండా దాని దారిలో అది సైలెంట్ గా వెళ్లిపోయింది. ఈ పొదల్ని సరిగ్గా గమనిస్తే గాని ఎవరికి ఈ విషయం తెలియదు. వీటి వెనకాల ఒక పులి చూస్తూ ఉంది అని. వీళ్ళు ఎప్పుడైతే వాళ్ళ వెహికల్ ని పులికి కనిపించే విధంగా తీసుకువచ్చి ఉంచారో పులి కాస్త కంగారు పడింది. వెంటనే వాళ్ళని భయపెట్టి అక్కడి నుంచి తరిమే ప్రయత్నం కూడా చేసింది. సఫారీకి వచ్చిన వాళ్ళపైన దాడి చేయడానికి సింహం ఎంతగానో ప్రయత్నించింది, కానీ సింహానికి ఎటువంటి అవకాశం దొరకలేదు. సైలెంట్ గానే ఉంది కదా అనుకున్నారు. ఒకేసారి దాడి చేయడానికి ప్రయత్నించింది. ఏనుగు నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తుంది. అయితే ఏనుగు తెలియని విషయం ఏమిటంటే చెట్టు కింద కొన్ని సింహాలు విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాయి. ఏనుగు వచ్చి రాగానే సింహాలు కాస్త కంగారు పడ్డాయి. ఒకవేళ వెనకడుగు వేస్తే సింహాలను కలిసి ఏనుగు పైన దాడి చేస్తాయని తెలిసి ఏనుగే ముందుగా దాడి చేసింది. వెంటబడి తరిమేసింది. ఏనుగు స్పీడ్ చూసి సింహాలు భయపడి దరిదాపులో కూడా కనిపించకుండా వెళ్లిపోయాయి. ఈ కుక్కలన్నీ కలిసి ఒక మౌంటైన్ లైన్ ని భయపెట్టే ప్రయత్నం చేశాయి. మౌంటైన్ లైన్ కి బాగా తెలుసు అసలే ఎడ్జ్ లో ఉన్నాం, ఏమాత్రం తిరిగి దాడి చేయడానికి ప్రయత్నిస్తే మనకే రిస్క్ అని సైలెంట్ గా చూస్తూ ఉంది అంతే. సింహానికి సరైన ఆహారం లేక నీరసంగా నడుచుకుంటూ వెళ్తుంటే కారులో ఉన్న వాళ్ళు మాత్రం సింహాన్ని చూసి ఎంతగానో ఎక్సైట్మెంట్ తో గట్టిగా అరుస్తూ గొంతులు వేస్తున్నారు. అయినా సరే సింహం ఏమాత్రం పట్టించుకోకుండా దాని దారిలో అది వెళ్లిపోయింది. జంతువుల్ని అడవిలో వదులుతున్న సమయంలో అవి ఎలా రియాక్ట్ అవుతాయని చూడడం కోసం ప్రతి ఒక్కరూ కెమెరా పట్టుకుని చూస్తూ ఉన్నారు. ఆ సమయంలో మొదటి చిరుత వీళ్ళపైన దాడి చేయడానికి ట్రై చేసింది. చిరుత చాలా ఫ్రెండ్లీగా ఉంది అని ఎంతో ఎక్సైట్మెంట్ తో ఫీల్ అవుతున్నారు. అప్పుడే ఒక చిన్న జలక్కిచ్చింది. ఇదంతా చూసి చిరుత ఏమనుకుందో తెలుసా? కొట్టించుకుని నవ్వుతావేంట్రా, సరే వీళ్ళతో నాకెందుకు, కాసేపు ఉండి వెళ్ళిపోతారని వీళ్ళని పెద్దగా పట్టించుకోకుండా చిరుత లైట్ తీసుకుంది. అర్ధరాత్రి వెళ్తున్న సమయంలో కుక్కలు కనిపించడం అనేది చాలా మామూలు విషయం. అయితే వీళ్ళ అదృష్టం ఏమిటో సింహమే కనిపించింది. ఏం చేయాలో తెలియక సైలెంట్ గా ఆగిపోయి చూస్తూ ఉన్నారు. వెస్ట్ బెంగాల్లో రికార్డ్ అయినటువంటి వీడియో ఫుటేజ్ లో ఒక ఎద్దు ఎండలో తిరిగినప్పుడు మంచిగా ఉండడం కోసం సన్ గ్లాసెస్ తీసుకుందామని ఒక కళ్ళజోడు షాప్ కి వెళ్ళింది. అందరూ కంగారు పడ్డారు. ఎవరూ సరిగ్గా సమాధానం చెప్పకపోయేసరికి ఎద్దుకు విపరీతంగా కోపం వచ్చి విధ్వంసకరమైన పరిస్థితిని సృష్టించే ప్రయత్నం చేసింది. కానీ వేరే వాళ్ళు వచ్చి దాన్ని కంట్రోల్ చేశారు. ముందులో కాసేపు ఆట ఆడుకుంది, వెంటనే లొంగలేదు. తర్వాత వేరే ఆప్షన్ లేక సైలెంట్ అయింది. ఇక్కడ ఇద్దరు వేటగాళ్ళు ఉన్నారు. ఒకటి పిల్లి, మరొకటి గుడ్లగోప. పిల్లి ఏమనుకుంటుంది? గుడ్లగోపని పట్టుకుందామని అనుకుంటుంది. గుడ్లగోప ఏమనుకుంటుంది? పిల్లిని పట్టుకుందాం అనుకుంది. రెండింటి మధ్య ఒక అద్దం ఉంది. అయితే ఇక్కడ పిల్లి చాలా ఎక్సైట్మెంట్ తో ఉంది, కానీ
అద్దం అడ్డుగా ఉండడం వల్ల ఏమీ చేయలేకపోయింది. ఒక పెద్ద ఎలుగుబంటి ఎదురు నడుచుకుంటూ వెళ్తూ ఉంటే వెనుక నుండి 2 ఎలుగుబంటులు ఒకదానితో ఒకటి గొడవ పడుతూ ఉన్నాయి. ఎవరో చూడలేదు కదా అనుకున్నాయి. ఒకదన సైలెంట్ గా ఇదంతా రికార్డ్ చేసేసాడు. ఎప్పుడైనా సరే కంగారులు వెళ్తున్న దారిలో వాటికి ఏదైనా కొత్తగా కనిపిస్తే అవి శిలా విగ్రహాల్లాగా ఆగిపోయి అది ఏమిటో పూర్తిగా అర్థమైన తర్వాత మళ్ళీ మూవ్ అవుతాయి. ఇక్కడ కూడా కంగారులు గొంతులు వేస్తున్న సమయంలో ఒకడు వీడియో రికార్డ్ చేస్తున్నారన్న విషయాన్ని గమనించి ఆగిపోయి చూసి ఓకే వీడి వల్ల మనకి ఇబ్బంది లేదు అని వెళ్ళిపోయాయి. మనుషులు మాత్రమే కాదు జంతువులు కూడా పిల్లల మాదిరిగా ఒకరు తినేటువంటి ఆహారాన్ని మరొకరు సైలెంట్ గా తీసుకుని తినేస్తూ ఉంటారు. ఈ విషయాన్ని అందరూ డైరెక్ట్ గా చూసేసరికి షాక్ లో ఉండి చూస్తూ ఉండిపోయారు. ఇక్కడ ఇంటి దగ్గరికి ఒక మొసలి వచ్చిందని కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు అక్కడికి వచ్చి చూసేసరికి అక్కడ ఒక మొసలి పిల్ల అయినా సరే ప్రమాదకరమే. రెస్క్యూ చేయడానికి వచ్చిన అతను చాలా ధైర్యంగా ఎటువంటి ఎక్విప్మెంట్ ని ఉపయోగించకుండా మొసలి పిల్లని పట్టుకుని తీసుకువెళ్తుంటే అది మాత్రం ఒప్పుకోలేదు. కాస్త ఇబ్బంది పెట్టింది. ఎలా వచ్చిందో ఎవరికి తెలియదు. సైలెంట్ గా ఒక ఎలుగుబంటి ఒక హోటల్ యొక్క కిచెన్ లోకి వచ్చేసింది. ఏంటి సౌండ్ వస్తుందని సెక్యూరిటీ గార్డ్ అక్కడికి వచ్చి చూడగా ఎలుగుబంటి సడన్ గా దాడి చేయడానికి ప్రయత్నించింది. వెంటనే అతను కాస్త భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఎలుగుబంటి ఎలా అయితే వచ్చిందో అలాగే తిరిగి వెళ్ళిపోయింది. ఈ వీడియో ఫుటేజ్ ని చూసిన తర్వాత మీరు కూడా అనుకుంటారు కుక్కను పెంచుకోవడం అనేది ఉత్తమమైన పనుల్లో ఒకటి ఖచ్చితంగా అని. ఇక్కడ పిల్లలు ఆడుకుంటున్న సమయంలో ఎవరు ఊహించని మాదిరిగా ఒక చిరుత అక్కడికి వచ్చింది. భయంతో మురిగినా గాని కుక్క గట్టిగా మురిగేసరికి చిరుతకి ఏం చేయాలో తెలియక వచ్చిన దారిలోనే వెళ్ళిపోయింది. ఇది ఫ్రెండ్స్, వీడియోని చివరి వరకు చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. మీకు వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.